హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాసీస్ వ్లాగ్స్. ఈరోజు చేయబోతున్న మంచి రెసిపీ అనమాట పన్నీర్ పూచి. అది ఎలా చేయాలో తెలియదు చాలామందికి. అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చూసేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది. అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే నేను ఆనియన్స్, జీడిపప్పు అండ్ టొమాటోస్ ఈ మూడు నేను పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ గ్రీన్ బఠానీ, అండ్ చాలా బాగుంటుంది గ్రీన్ బఠానీ. ఉన్నవాళ్ళు వేసుకోండి, లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. అండ్ పన్నీర్ నేనైతే ఇంత ముక్క తీసుకున్నాను పన్నీర్. అండ్ దీనికి బిర్యానీ పువ్వు అండ్ లీవ్స్ అండ్ ఒక ఇలాచీ, ఒక దాల్చిన చెక్క అండ్ 2 లవంగాలు. అండ్ ఇది అండ్ మనకి గ్రీన్ చిల్లీస్ మనకి కావాల్సినవి. అండ్ వాటర్ అండ్ ఫ్రెష్ క్రీమ్ కూడా బాగుంటుంది అనమాట. అండ్ ఇంట్లో చేసే కసూరి మేతి నేను ఇంట్లోనే చేశాను అనమాట. అంటే కసూరి మేతి తెచ్చిన తర్వాత అది కొంచెం వాష్ చేసేసుకొని మంచిగా డ్రై చేసుకోవాలి. ఇది ఎండలో ఒక 3-4 డేస్ పెడితే ఇంకా కసూరి మేతి అనేది ఇలా రెడీ అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసి పెట్టుకోవచ్చు. ఒక 1 month 2 months వరకు ఉండిద్ది. ఇది నేను కసూరి మేతి ఇంట్లోనే చేసుకున్నాను. ఇది మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. అండ్ పసుపు, కారం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ చాలు. అండ్ ఇది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేసారు కదా ఫ్రెండ్స్. సో చూసేసేయండి ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఓకే, ఇది మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. అండ్ ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. అండ్ ఈ స్టవ్ ఏంటంటే కొంచెం హీట్ అయ్యే వరకు చూసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఇందులో మేము ఆయిల్ అనేది వేస్తున్నాము. అండ్ ఆయిల్ వేసేసేయండి. ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ పట్టింది. ఇందులో చాలా తక్కువ పట్టింది అనమాట ఆయిల్ అనేది, చూసేసుకోండి. అండ్ ఇందులో ఆనియన్స్ ఇంకా ఏం వేయవసరం లేదు. ఇది మంచిగా కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూసేస్తాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత హీట్ అయింది బిర్యానీ ఆకు అండ్ ఇది అండ్ ఒక ఇలాచీ అండ్ 2 లవంగాలు అండ్ ఒక చెక్క. ఇది మనం కొంచెం ఫ్రై చేసేసుకోండి. ఇది కొంచెం మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసరికి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసేసుకోండి. ఎందుకంటే మనం స్పైసీ పోవాలంటే ఫస్ట్ మనం గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి ఎందులో కర్రీ అయినా కూడా. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అండ్ మేము పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ అనేది వేసేసుకున్నాం. ఓకే, పేస్ట్ అనేది యాడ్ చేసేసుకొని అండ్ ఇందులోనే ఫ్రై చేసేసుకుంటే కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసేసుకోవాలి అన్నమాట. కొంచెం మరీ ఫుల్ కాదు, మరీ సిమ్ కాదు, ఒక లిమిటెడ్గా పెట్టుకోండి, కొంచెం తగ్గించుకొని. అండ్ ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇదిగోండి 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తాము, చాలు, ఎక్కువ అవసరం లేదు. అండ్ ఇది కూడా మంచిగా మనం ఫ్రై చేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ జీడిపప్పు కూడా వేసాం కాబట్టి చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఏమైనా పంజాబీ రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, కంపల్సరీ చేస్తాను నేను. మనకిది పచ్చివాసన పోయేది మంచి స్మెల్ వచ్చింది అనమాట. అండ్ ఇందులో మనం యాడ్ చేయాలి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొంచెం కారం వేసేసేయండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అండ్ నేను తగినంత సాల్ట్ అయితే వేసేసాను. అండ్ మీరు ఏం కావాలంటే అది వేసేసుకోండి. మనం సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసేసుకోండి. చాలా అంటే చాలా బాగుండేది కర్రీ అనేది. అండ్ ఇందులో మనం పన్నీర్ పూచి అంటున్నాం కాబట్టి పన్నీర్ని మనం మ్యాష్ చేసేసుకోవాలి. ఓకేనా.
ఇది కొంచెం ఫ్రై అయినప్పుడు మనము గ్రీన్ బఠానీ అనేది వేసేసుకుందాం. అండ్ ఇది కూడా మంచిగా మనం ఫ్రై చేసేసుకోండి. కొంచెం ఫుల్లో పెట్టి ఫ్రై చేసేసుకున్న తర్వాత అండ్ లాస్ట్లో మనం పన్నీర్ వేయాలన్నమాట. ఇది కొంచెం కుక్ అయ్యిద్ది అనమాట మంచిగా మనకి. అండ్ మూత తీసి ఎలా ఉంది చూసారా, కుక్ అవుతుంది. అండ్ ఇందులో మనం నెక్స్ట్ వచ్చేసరికి అది కుక్ అయింది కదా, ఇంకొంచెం కుక్ అయింది వాటర్ వేసేసుకొని అండ్ ఇది మంచిగా డ్రై అయిపోవాలి. ఇది మంచిగా మనం కుక్ అయిపోవాలి, బఠానీలన్నీ కుక్ అయ్యేంత వరకు మనం పెట్టుకోవాలి. అండ్ తర్వాత మనం పన్నీర్ లాస్ట్లో వేయాలి. ఇది కొంచెం కుక్ అయిపోవాలి. ఇది ఓకే చేస్తూ ఉండాలి. ఇలా కుక్ అయిపోతుంది. ఇంకా మంచిగా డ్రై అవ్వాలి. ఫుల్లో పెట్టేసుకొని డ్రై చేసేసుకొని అండ్ ఇలా వచ్చేస్తాయి మంచిగా. చూడండి ఆయిల్ ఎలా పైకి తేలిందో. అండ్ ఇంకొంచెం డ్రై అయినప్పుడు మనం వేసుకుందాం ఇంగ్రీడియంట్స్. పన్నీర్ అనేది ఇంకొంచెం డ్రైన్ అవ్వాలి. పన్నీర్ అనేది ఇలా చేసి పెట్టుకున్నాను నేను. పన్నీర్ ఇలా మంచిగా పోతుంది. అండ్ ఇందులో పన్నీర్ వేసేయండి. పన్నీర్ బుజ్జి పన్నీర్ లేకపోతే ఎలా, అందుకని పన్నీర్ అనేది ఇందులో యాడ్ చేసేసి అండ్ దీన్ని కలిపేసేయండి మంచిగా. కలిపేసిన తర్వాత కొంచెం కారం పట్టిద్ది, కొంచెం కారం వేసుకుంటున్నాను. కొంచెం జస్ట్ ఇదిగోండి ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేసేసాను. ఇందాక ఒకటి అండ్ ఇప్పుడు ఒకటి. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ కొంచెమే ఇంకా ఫుల్లో పెట్టేసి ఇది మనం ఫ్రై చేసేసుకోవాలి. అండ్ ఇందులో మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అండ్ కసూరి మేతి చెప్పాను కదా, కసూరి మేతి అంటే వేసేసుకోండి. ఓకే, చాలా మంచి టేస్ట్ని ఇచ్చేది అనమాట ఈ కసూరి మేతి. వేసేసుకొని మంచిగా కలిపేయండి. అండ్ మీ దగ్గర కాశ్మీరీ మిర్చి ఉంటే కాశ్మీరీ కారం వేసుకోండి, కొంచెం రెడ్గా వచ్చింది. నేనంటే కాశ్మీరీ మిర్చి లేదు ఇంట్లో, మిర్చియే కాబట్టి ఇలా వచ్చి కస్తూరి మేతి వేసేసిన తర్వాత అండ్ ఇందులో మనము కొంచెం డ్రై అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫ్రెష్ క్రీమ్ అయితే నేను కొంచెం యాడ్ చేస్తున్నాను. చాలా మంచి టేస్ట్ని ఇచ్చింది మనకు ఫ్రెష్ క్రీమ్. కంపల్సరీ మీరు ఫ్రెష్ క్రీమ్ చాలా బాగుంది. అండ్ ఈ ఫ్రెష్ క్రీమ్ని ఇలానే మనం కలిపేసేయాలి అంతే. అండ్ స్టవ్ ఆఫ్ చేసేసేయండి. మంచి టేస్ట్ని ఇస్తుంది. చాలా అంటే చాలా బాగుండిద్ది. అంటే రోటీస్లో ఇందులో అయినా కూడా తినచ్చు ఫ్రెండ్స్. ఇది చాలా అంటే చాలా బాగుంది. పన్నీర్ భూజీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఇది రోటీలో అయితే చాలా బాగుండేది కాబట్టి నేనేమో రోటీకే చేశాను అనమాట. ఇదిగోండి, చాలా బాగుంది. అండ్ ట్రై చేయండి ఫ్రెండ్స్. పక్కన ఆనియన్ ఇంకా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.